సీరియల్ చూసి నక్కలు ఉన్నారో, సినిమాలు చూసి నాకు రక్షణ పొంది మారు మనసు పొంది కూడా బాప్తీసం తీసుకుని కూడా సీరియల్ చూసే నక్కలు ఉన్నారు, సినిమాలు చూసే నక్కలు ఉన్నారు, తాగే నక్కలు ఉన్నారు, పీల్చే నక్కలు ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఇవన్నీ పొందిన వాళ్ళే, చేసుకున్న వాళ్ళే. ఇలాంటి నక్కలు ఈరోజు చాలామంది ఉంటారు సంఘాల్లో. అర్థమవుతుందా మీకు? కానీ ఒకసారి రక్షించబడ్డావు, ఒకసారి మారు మనసు పొందో, అలా రక్షించబడి మారు మనసు పొందో దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? నీకు దేవుడు తన పరిశుద్ధ రక్తంతో కడిగాడు, ఆ పరిశుద్ధిని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి? ఆత్మీయ జీవితాన్ని నీకు దేవుడు నీకు అప్పగించాడు, దాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి? ప్రార్థనా జీవితాన్ని నీకు ఇచ్చాడు, దాన్ని ఎంత జాగ్రత్తగా, ఒక సహవాసాన్ని, ఒక సంఘ సహవాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంటున్నావు? ఎంత దరిద్రంగా పోగొట్టేసుకుంటున్నావు? ఎంత ఇలా మూర్ఖత్వంతో దూరం చేసుకుంటున్నావు? దేవునికి ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధతని, పవిత్రతని, ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని, వాక్యానుసరణ జీవితాన్ని, ఆత్మీయ సంఘాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు వాటిని జాగ్రత్త కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా?